ఆగు, నీ కాలేజ్ వాళ్ళకి ఫోన్లు వస్తాయి. ఆగు, నిన్న ఎట్లా ఉంచుతారో చూస్తా ఉద్యోగంలో. ఆగు, నువ్వు 2 months వెయిట్ చేయి. ఇంత నీ ఊర్లో వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు నువ్వు కాలేజ్ ఒకటి విను. నీలాంటి నిబ్బిలు చాలా ట్రై చేస్తున్నాయి. ఎవడు ఏం చేయలేకపోయిండు. నీ నిబ్బి పనులు బంద్ చేసుకొని చక్కగా పని చేసుకోజరా. నువ్వు కాలింగ్ డిపార్ట్మెంట్ అంటున్నావు, బ్యాంక్ పేరు చెప్పట్లేదు. బిఎఫ్ఎల్ అంటున్నా కదా, చెవులు దొబ్బినాయా? బిఎఫ్ఎల్ అంటున్నా. బిఎఫ్ఎల్ మొదటి ఏమైంది మరి? మొదటి చెప్పడానికి ఏం రోగం అయింది? చెప్పినా నీకు వినవాలేదా? మొదటైనా వెనకైతే చెప్పినప్పుడు వినిపించదా? చెవులు పనిచేయా? చెవులు చెప్తున్నాయి. నువ్వు బాబు వస్తు నువ్వు బాబు నీ కాలేజ్ నీ ఉద్యోగం ఎట్లా పనిచేస్తు నేను చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కాలింగ్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాను. లోన్ పేమెంట్ చేయండి అని చెప్పి రికవరీ మేడం మాట్లాడుతుంది. బట్ బ్యాంక్ పేరు చెప్పట్లేదు. బ్యాంక్ పేరు ఎందుకు చెప్పట్లేదో నేను వీడియో చివరిలో చెప్పాను. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, మీరెవరు? మేము కాలింగ్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఎక్కడ నుంచి? కాలింగ్ టీమ్ అండి. కాలింగ్ టీమా? అవును సార్, మీరు లోన్స్ ఇరెగ్యులర్ గా పే చేస్తున్నారని చెప్పి మాకు ఫార్వర్డ్ చేశారండి. అవునా? కాలింగ్ టీమ్ అంటే ఏంటి సార్? అంటే మీరు డబ్బులు కట్టట్లేదండి, మీ ఫైల్ అనేది ఇస్తారు. మీ ఫైల్ మీరు ఎవరైతే రెఫరెన్స్ నెంబర్లు ఇచ్చినామో ఆ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి కాల్ చేపిస్తారండి, కాల్ ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఏ బ్యాంక్ ఇచ్చింది మీకు? ఏ బ్యాంక్ అని మాకు ఎలాంటి చెప్పరండి. జస్ట్ పెండింగ్ అమౌంట్ అని మాకు ఏం ఉండవు. మీరు ఎందులో అయితే లోన్ ఉందో, ఎందులో పెండింగ్ అమౌంట్ ఉందో అది పే చేసుకోండి సార్. నాకు 12 పెండింగ్ ఉన్నాయి మేడం, మీరు చెప్తే కదా పే చేసేది. 12 ఉన్నాయా మీకు? అవునా, తెలియదు మాకు. అంటే ఏంటి అంటే ఎందులో నుంచి అనేది ఇవ్వరు. జస్ట్ నేను పే చేయట్లేదు అని చెప్పి ఇస్తారు. ఇరెగ్యులర్ పేమెంట్స్ ఉన్నాయని చెప్పి మాకు ఫార్వర్డ్ చేస్తారండి. కాలింగ్ డిపార్ట్మెంట్ కా? అవునండి, అందుకోసం మేము అంటే కాలింగ్ టీమ్ కంటే డైరెక్ట్ మేము కాలింగ్ టీమ్ అంటే రెఫరెన్స్ వాళ్ళకి కాల్స్ ఫార్వర్డ్ చేస్తామండి. రిఫరెన్స్ కాకుండా ఊరు వాళ్ళకి కూడా కాల్స్ అంటే మీరు చేశారా? లేదు, ఇది కాలింగ్ టీమ్ అండి. ఆ ఊరు వాళ్ళకి ఎవరికి వెళ్ళాయండి, మీరు ఇచ్చిన నెంబర్స్కే కాల్స్ వెళ్తాయండి. లేదండి, నాకు ఊరు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు ఈ నంబర్కి నుంచి కాల్స్ చేశారని చెప్పేసి. అవునా, ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీకు ఏ లోన్స్ ఉన్నాయో అందులో ఏమైనా రెఫరెన్స్ లో ఇచ్చారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అదే చెక్ చేసుకుంటూ కాదు మేడం, మీరు ఏ బ్యాంక్ అని చెప్తే కదా కట్టేది. ఎట్లా కట్టాలి, దేనికని కట్టాలి? మీకు ఐడియా, మీకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా సార్? నాకు ఎవరు కన్సెప్ట్ అవ్వలేదు, కానీ మీ కాలింగ్ బాగా ఎక్కువైంది మేడం. కాలింగ్ సార్, నన్ను క్వశ్చన్ చేసి ఏం ఉండదండి. కాలింగ్ ఏంటంటే ఇప్పుడు నా రిఫరెన్స్ నెంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్స్ ఎందుకు ఇస్తున్నావు? ఫస్ట్ నీకు ఎవరిచ్చిన అథారిటీ? ఎవరిచ్చారు మీకు అథారిటీ లోన్స్ కట్టకుండా? ఎవరు వచ్చినట్టు నీ ఏ బ్యాంకు కట్టాలని చెప్పు కదా. బ్యాంక్ పేరు చెప్పు. 12 బ్యాంకులు అన్నావు కదా, 12 బ్యాంకులలో కట్టేసాయి. 12 బ్యాంకులు అంటే మీ ఫాదర్ బ్యాంక్ చెప్పు కదా, ఏళ్ళ వరకు చేస్తున్నావు నువ్వు? ప్రతిదీ చూస్తామండి మేము ప్రతిదీ చూస్తాం. సిఏ అనుకుంటున్నావు లేకపోతే మొసాద్లో టీమ్ అనవు? నువ్వెవరు పేరు పెట్టుకుంటావు, ఎక్కడికి మాట్లాడుతావు చెప్పట్లేదు సార్. మీరు ఒక ఎంప్లాయ్ ఉండి ఎందుకు మాట్లాడతారండి? కాలేజ్ లో టీసీ చెప్తారంటే ఇదేనా మీ పద్ధతి మాట్లాడేది? పద్ధతి గురించి మీరు పరమానం పద్ధతి గురించి మీరే మాట్లాడాలి. మరి మీరేం మాట్లాడుతున్నారు? మంచిగా ఇన్ఫార్మ్ చేసుకుంటే అర్థం అవ్వట్లేదా సార్ మీకు? అవును, అదే మేడం, ఏ బ్యాంక్ కట్టాలని చెప్తే మీకు అర్థం కావట్లేదు, వినపడట్లేదా మీకు? నేను ఫస్టే చెప్పానండి, ఇక్కడ బ్యాంక్స్ ఏముంటాయి, ఇరెగ్యులర్ పేమెంట్స్ అనే ఉంటాయి. నీకు ఎన్ని ఇరెగ్యులర్ గా పే చేస్తున్నావు అన్ని పే చేయి. 12 ఉంటే 12 పే చేయి. 30 ఇవ్వడు కదా డబ్బులు, మీరు చెప్తే అయిపోతుంది. అట్లా ఏంటంటే మీ డాడీ ఇవ్వడు కదా డబ్బులు నాకు? మీ డాడీ కట్టి ఫస్ట్ అర్థమవుతుందా? నాకు అర్థమైపోతుందా? నీకు అర్థం కావట్లేదు, తెలివి లేదా నీకు? నీకు తెలివి లేదు అసలు, అందుకే డబ్బులు కట్టకుండా అంటున్నావు. డబ్బులు కాదు మేడం, ఏ బ్యాంకో చెప్పట్లేదు, ఎక్కడో చెప్పట్లేదు, అడ్రస్ లేదు, ఊరు లేదు, పేరు లేదు. ఏ పేరు టీచింగ్ ఉద్యోగం ఇచ్చింది నాకా? మాట్లాడుతున్నారు. నాకు ఎవడో ఇది ఉద్యోగం ఇచ్చాలే కానీ నీకెవడు ఇచ్చాడు ఉద్యోగం? పేరు పెట్టుకోవాలి. అంటే అదే ఉద్యోగం నాకు అర్థం కావట్లేదు. చెప్పు, నువ్వు ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నావు, ఏ కాలేజీలో వర్క్ చేస్తున్నావు నువ్వు చెప్పు. కాలేజీలో నీలాంటి వాళ్ళకి 10 మందికి చదువు చెప్పాను నేను కాలేజీలో. అడ్డగాడు చదువు చెప్పాను. ఏ కాలేజ్ అండి? నీకెవడు చదువు చెప్పిండు మేడం స్కూల్లో? వేరే కాలేజీ కూడా చెప్తలేకపోతున్నావు, అది నీ పద్ధతి. అర్థమవుతుందా? డబ్బులు మొత్తం మీ బ్యాంకు దగ్గర ఉన్నాయి. బట్ నీ పేరు చెప్పు ఒకసారి. నీది శ్రావణి. శ్రావణి, ఏ బ్యాంకు? కాలింగ్ టీమ్ సార్. కాలింగ్ టీమ్ డిపార్ట్మెంట్ అన్నట్టు చెప్పినావు కదా, కాలింగ్ టీమ్ అని. డిఎస్ఎల్ అండి. డిఎస్ఎల్? డిఎస్ఎల్ కాదు, డిఎస్ఎల్. నలుగురికి చదువు చెప్పేటోళ్ళు నేను మీకు చెప్పేంత లేదు కానీ బిఎఫ్ఎల్ లోన్ కట్టండి సార్. ఏం బిఎస్ఎల్ మేడం? మీరు ఎందులో లోన్ ఇస్తున్నారు అందులో లోన్ కట్టండి సార్. కాలింగ్ టీమ్కి వచ్చింది, మీ రెఫరెన్స్ వల్ల కాల్స్ వెళ్తాయి సార్.
అదే మేడం నేను ఏమంటున్నా, నువ్వు నా నంబర్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎవడెవడికి ఎందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు ఫోన్ ఎత్తట్లేదు కదా, అందుకే నువ్వు ఇట్లా నెంబర్లు చేస్తున్నా. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, నువ్వు అర్థమవుతుందా? నీ ఊర్లో నీ కాలేజ్ వాళ్ళకి వస్తావు, నీ కొలెక్కి వస్తావు, హెడ్ కు ఫోన్ చేస్తావు. నీకు అదే నీ కాలేజ్ లో ఎవడిచ్చినా నీకు వాళ్ళ సంగతి ఆగు. నీ కాలేజ్ వాళ్ళకి ఫోన్లు వస్తాయి, ఆగు. నిన్ను ఎట్లా ఉంచుతారో చూస్తా ఉద్యోగంలో. ఆగు, నువ్వు 2 months వెయిట్ చేయి. నీ ఊర్లో వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు నువ్వు కాలేజ్ నీలాంటి నిబ్బిలు చాలా ట్రై చేస్తున్నాయి, ఎవడేం చేయలేకపోయిండు. నీ నిబ్బి పనులు బంద్ చేసుకొని చక్కగా పని చేసుకోజరా. నువ్వు కాలింగ్ డిపార్ట్మెంట్ అంటున్నావు, బ్యాంక్ పేరు చెప్పట్లేదు. బిఎఫ్ఎల్ అంటున్నా కదా, చోలు తప్పినాయా? బిఎఫ్ఎల్ అంటున్నా. బిఎఫ్ఎల్ అంటే మొదటి ఏమైంది మరి? మొదటి చెప్పడానికి ఏం రోగం అయింది? చెప్పినా నీకు వాళ్ళేదా? మొదటైనా వెనకైతే చెప్పినప్పుడు వినిపించదా? చోలు పనిచేయా? చోలు తప్పుతున్నాయి. నువ్వు బాబు వస్తు, నువ్వు బాబు నీ కాలేజ్ నీ ఉద్యోగం ఎట్లా పనిచేస్తావు? నేను చూస్తాను. నేను హలో చెప్పండి. ఏంది మేడం ఎట్లా అక్కడిక్కడ ఎందుకు కాల్ చేస్తున్నారు అట్లా? మీరు ఇక్కడ కట్ చేయట్లేదండి, మీరు ఎవరైతే రెఫరెన్స్ లో ఇచ్చినా వాళ్ళకే చేస్తున్నాము. నేను రిఫరెన్స్ నంబర్ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా కదా, అక్కడ ఎందుకు కాల్ చేస్తున్నారు మీరు అట్లా? ఇందాక అన్నారు సార్, ఇలాంటివి చాలా చూసాము అని ఏదో అన్నారు. మంచిగా మాట్లాడానండి, ఒక మంచి పొజిషన్ లో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. నేను మంచి పొజిషన్ అంటే మీరు మంచి పనులు చేస్తే మంచిగా మాట్లాడతాయి కదా, మీరు చేసే చిల్లర పనులు మంచిగా రెస్పెక్ట్ బట్ వినండి వినండి వినండి, నేను మీతో మంచిగా మాట్లాడానండి. మీరు అడిగిన దానికల్లా నేను ఆన్సర్ చెప్పాను. తర్వాత మీరు అన్న మాటలు బాగాలేవండి. హట్ అయ్యారా? చెప్పండి, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? ఎందుకు ఫోన్ చేశారంటే మనీ వ్యూ, మీరు మనీ వ్యూ ఎస్ఎంజీ అంటే మనీ వ్యూ అది ఎవ్రీథింగ్ అని చూస్తాం సార్. ఎవ్రీథింగ్ అంటే మీరు సుప్రీంకోర్టు జడ్జా మేడం? మీరు ఎవ్రీథింగ్ చూస్తానండి, చూస్తాను సార్. మీ బ్యాంక్ పేరు ఎగ్జాక్ట్ చెప్తే సెటిల్మెంట్ చేయాలి డిసైడ్ అవుతా. ఎందుకు అట్లా పనులు చేస్తున్నారు మీరు? అట్లా వస్తాయి చేస్తున్నాను సార్. నేను ఏం ప్రెస్ చేశానండి ఇప్పుడు? నువ్వు రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాడికి కాల్ ఎందుకు చేస్తున్నావు? ఊళ్ళో నేనే చేస్తున్నానా సార్? నేనే చేస్తున్నానా? మరి ఊళ్ళో వాళ్ళ మొత్తం గుత్తను పట్టుకున్నావు కదా. నేను చేస్తున్నానా సార్? మరి ఎవరు చేస్తారు? మీ ఫాదర్ చేస్తున్నా? ఎవరు చేస్తారు? సరేలేండి, అంతలో ఇబ్బంది ఎందుకు? మీ ఫాదర్ చేయాలి అంతే కదా. సరే సార్, చేస్తానా అండి. అంత ఎందుకు మేడం, అంత అడ్వాన్స్ ఎందుకు మీరు అట్లా? చెప్పాలండి ఫస్ట్, మా ఫాదర్ చేయండి మేడం అని. అట్లా అంటే నేను చేస్తున్నాను కదా సార్. శ్రావణి గారు ఎందుకు ఈ పనులేంది? మంచి పనులు ఉన్నాయి కదా, ఇలాంటి పనులు ఎందుకు చూస్ చేసుకున్నావు అంటున్నాను నేను. దేశంలో ఇన్ని మంచి పనులు ఉండగా నీకు ఇదే పని వచ్చిందా? నీకేంటండి ఇప్పుడు? నీకేం కావాలి? నీలా అయితే డబ్బులు లోన్ తీసుకొని కట్టకుండా అయితే తిరగట్లేదు కదా సార్. నీకు ఎవడు ఇస్తాడు? మంచిగా మాట్లాడి అర్థమవుతుందా? లోన్స్ ఇవ్వరని చెప్తున్నా మేడం. తిట్టానా మిమ్మల్ని? అవును మరి. మీరు ఎందుకు ఫోన్ చేస్తారు అది చెప్పండి నాకు. మీరు బ్యాంక్ పేరు చెప్పండి కదా. డిఎఫ్ఎల్ అని చెప్తున్నాను కదా. నీకు 12 లోన్లు ఉన్నాయన్నా కదా, 12 లోన్లు నా దగ్గర ఉన్నాయి. 12 లోన్లు కట్టు, సరేనా? 12 లోన్లు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు మేడం? ఏం పని లేదా నీకు? నువ్వే అన్నావు కదా 12 లోన్లు ఉన్నాయని. 12 కట్టుంది, అన్ని లోన్లు నా దగ్గర ఉన్నాయి, కట్టేసి. మొత్తం భారతదేశంలో లోన్స్ నువ్వే డీల్ చేస్తున్నావా? రికవరీ భారతదేశం కాదండి, మొత్తం ఎక్కడ టోటల్ అని నేనే చూస్తాను, సరేనా? మొత్తం అవునండి, నేనే చూస్తాను. అంటే అండి మీరు ఓకేనా? ఎన్ని కోట్లు? మీకెందుకండి? మీకెందుకు సార్ చెప్పండి. చెప్పండి ఎన్ని కోట్లు? నా ఎంతైతే నీకు అనవసరం. ఫస్ట్ మీరు చెప్పండి సార్. మీరు లోన్ డబ్బులు కట్టండి, అది కట్టండి, ఓకేనా? చెప్తే కట్టేది. నీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి అన్ని కట్టని చెప్తున్నా. డబ్బులు ఉండాలి కదా. మీ బ్యాంక్ పేరు చెప్తే కడతా. బిఎఫ్ఎల్ అండి. బిఎఫ్ఎల్ అంటే అది మనీ ఏంటి? అది బెంగళూరు ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడా? అవునండి. బెంగళూరు అదే బెంగళూరు కాదండి, టిఎఫ్ఎల్ అంటే చెప్తున్నాను. బెంగళూరు ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఓకేనా? ఏజెన్సీ ఏమిది? టిఎఫ్ఎల్ అండి. ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? సాలరీ తీసుకుంటున్నావు కదా చెప్పడానికి. నేను ఎందుకు చెప్పాలి నీకు? టీచింగ్ కదా సార్. బిఎఫ్ఎల్ సర్చ్ చేయండి, వస్తుంది, ఓకేనా? సార్ ఒక మాట చెప్తా వినండి. ఫస్ట్ మీరు కస్టమర్ కాదండి, మీరు ఒక డిఫాల్ట్ కస్టమర్ సార్. సార్ మీరు ఎందులో అయితే లోన్లు అనేవి పే చేయట్లేదు, ఆ లోన్స్ క్లియర్ చేయండి. లేదు నేను అన్ని క్లియర్ చేస్తున్నానంటే సార్, ఎన్ని పెండింగ్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేయండి. 12 డిఫాల్ట్ అయినాయి. ఎట్లా కట్టాలి? 12 కట్టేయండి సార్. 12 డబ్బులు నాకు ఫోన్ పే చేయి, మరి కడతాను. ఫోన్ పే చేయి. ఫోన్ పే చేయాలా? నువ్వు లోనే కట్టలేదు, నేను నీకు ఫోన్ పే చేస్తే నువ్వు నాకు తిరిగి ఇస్తావా? ఇస్తా. నెక్స్ట్ నీ మీద ఒట్టు. సరే సార్, నీ మీద ఒట్టు, డబ్బులు కట్టేసి, ఓకేనా? మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆగండి, ఒక 10 minutes వెయిట్ చేయండి. నువ్వు పక్కోడికి కాల్ చేస్తే మాత్రం చెప్తున్నా, రూపాయి తీసే కెపాసిటీ కోల్పోతావు.
ఓకే అండి, చేస్తాను సార్, వాళ్ళకి చేస్తానండి. పక్క వాళ్ళకి కాకుండా వెనక వాళ్ళకి చేస్తాను సార్, లేదు అంటే మీ కాలేజీ వాళ్ళకి చేస్తాను సార్. కాలేజ్ వాళ్ళకి చేస్తావా? ఎస్ సార్. ఎవడిచ్చా నీకు రైడ్ అట్లా చేయడానికి? నీకు రైట్ ఎవరు ఇచ్చారండి? డబ్బులు ఆడుకుంటూ కళ్ళం తెలియదు కానీ ఇంకెక్కువ మాట్లాడుతున్నావు. అబ్బా మాట్లాడే పద్ధతి అదేనా సార్? మంచిగా డబ్బులు డాడీ మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నావు నువ్వైతే. ఎవరిస్తే ఏంటి యూజ్ డబ్బులు మీ డాడీ చేస్తున్నావు? ఇచ్చినట్టే మాట్లాడుతున్నావు అంటున్నా. పక్కన గొడవ వెళ్తారు చూడు, అట్లా వెళ్తున్నావు. కొంచెం ప్రోటోకాల్ ఫాలోగా. ఏంది పద్ధతి, ఏంది సంస్కారం, ఏంది అనేది? నీ ఏం లేదా? సంస్కారం ఏంది? నీ సంస్కారం ఏంది? నీ సంస్కారం సంస్కారం ఏంది? నేర్పలేడా మీ డాడీ నీకు? నీ సంస్కారం మీ స్టూడెంట్స్ కి చెప్పు. ఇదే రికార్డింగ్ వాళ్ళ ముందు పెడతా, అర్థమవుతుందా? నీ అచ్చా. సంస్కారం ఇదే రికార్డింగ్ వాడు పెడతా, ఓకేనా? రికార్డింగ్ పెడితే ఏమవుతుందో మీకు తెలుస్తలేదు ఇంకా. ఏమన్నా చేసుకో నువ్వు, నేనే చెప్తున్నా కదా, ఏమన్నా చేసుకో. భయం లేదా నీకు? నువ్వేం చేసుకోవాలంటే అది చేసుకోన్నా కదా. భయం లేదా రికార్డింగ్ అంటున్నా? పెడతావా పెట్టు, నీ రికార్డింగ్ నా దగ్గర ఉండా. పోతావా పో, కోర్టుకి వెళ్తావా వెళ్ళు, నేనే చెప్తున్నా కదా. నేను అంటే దేనికైనా కోర్టుకి రెడీ. భయపడవా వెళ్ళి నువ్వు? ఫస్ట్ వేడుకనే వెళ్ళండి సార్, ఉండండి కోర్టుకు మీరు. కానీ ఒక ఇలాంటి 10 minutes illegal wait recovery చేయండి. ఎందుకంటే కోర్టులు, కాల్ చేస్తారు, ఓకే, ఆగండి పోలీసు సార్, వాళ్ళంటే భయం లేదా నీకు? కాల్ చేయాలి. ఆగండి సార్, ఒక 2 minutes ఆగండి, మీకే కాల్ వస్తుంది, మాట్లాడండి మీ వాళ్ళతో. చెప్తున్నా కదా, నువ్వు అన్ని పనికిమాల పనులు చేస్తున్నావు. కొద్దిగా మంచి పనులు చేసుకో, బాగుండదు. కంప్లైంట్ రైట్ చేస్తాను నీ మీద నేను. శ్రావణి, ఓకే అండి. పనికి వచ్చే పనులు చేసి సంస్కారం ఎలా నేర్పలేడు మీ అయ్యే గానీ. మాటలు మంచిగా మాట్లాడడం అవుతుందా? మాటలు మంచిగా నువ్వు చేసి చిల్లర ఇప్పుడు పనులు రెస్పెక్ట్ మాట్లాడండి ఇవ్వాలా సార్, నేను? నో ప్రాబ్లం, మాట్లాడండి. మయ్య సంస్కారం నేర్పించలేదా? సరే సార్. నేర్పించలేడు కదా, నేర్పిస్తున్నా మంచిగా సరే సార్. మాట్లాడు. వేరే పక్కోనికి కాల్ చేస్తా, కాలేజీకి కాల్ చేస్తా అని చెప్పేదాన్ని నువ్వు అట్లా. పక్క వాళ్ళకి ఎవరు చేస్తానండి? నువ్వెవరైతే నెంబర్ ఇస్తావో వాళ్ళకే అరే చేస్తాను నేను. ఇందాక నోట్లకి ఏమొచ్చింది? ముత్యాలు, ఆని ముత్యాలు వచ్చిందా? చెప్పినావు కదా కాలేజీకి కాల్ చేస్తా అని చెప్పేసి. కాలేజీ వాళ్ళకి కాల్ చేస్తా, ఆడియో రికార్డు పంపుతా. మీరు కదండి కొలీగ్స్ నెంబర్ ఇచ్చారు రెఫరెన్స్ లో. అరే కొలీగ్స్ నెంబర్ ఎవరు ఇచ్చిండు మేడం? నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా, నాతో మాట్లాడు. అందుకే మీరు ఎవరైతే రెఫరెన్స్ నెంబర్ స్టార్ట్ చేసారో వాళ్ళకి నేను కాల్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ నువ్వు అక్కడ చేస్తానని బెదిరిస్తున్నావు కాలు. ఇప్పుడు ఇలా మాట్లాడవచ్చు కదా. సరే ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు చేస్తాను? అది పద్ధతి కాదు కదా. మీరు లైన్కి వచ్చారు కూడా నిజంగా మాట్లాడతాను, ఓకేనా సార్? మరి మాట్లాడు, మరి అయిపోతుంది కదా. ఇప్పుడు కాల్ సరే కట్ చేసి సార్, కాల్ సరే సార్, ఇది బిఏపీలో చేస్తా. సార్, బిఏపీలో లోన్ ఉంది కదండి, అది కట్టేయండి సార్. సెటిల్మెంట్ చేద్దాం. సెటిల్మెంట్ అమౌంట్ చెప్పు కదా. చదువుకుంటామని చెప్పాలా సార్? ఒక 10 minutes అండి, నేను మీకు కాల్ బ్యాక్ చేసి చెప్తాను. కాల్ బ్యాక్ చేసి చెప్పు. అక్కడ ఇక్కడ మధ్యలో కాల్ చేస్తే రూపాయి కూడా కట్ట కొల్లా చెప్తున్నా. దాన్ని మీద మంచి మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడండి సార్. రెస్పెక్ట్ఫుల్ గా అంటే మేడం ఉన్నదే చిల్లర పనులు చేస్తారు, ఇంకా రెస్పెక్ట్ ఏమి ఇస్తారు మేడం మీకు చెప్పు. చిల్లర పనులు అది ఇది అని మాట్లాడదండి, ఓకేనా? నేను మీతో మంచిగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. మంచిగా మాట్లాడినప్పుడు చెడ్డ పని చేసినప్పుడు మంచిగా మాట్లాడితే లాభం లేదు మేడం. మంచిగా మాట్లాడాలంటే ఒకటి వినండి. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మాట్లాడతారు. మీకు నేను చెప్పే పదాలు నీకు అర్థం కావట్లేదు. ఏదో ఊర్లోకి వచ్చి డైరెక్ట్ టెలికాయిన్ లో కూర్చొని వర్క్ చేస్తున్నావు. ఏం తెలియదు నీకు, దాని కాన్సిక్వెన్స్ ఏముంటాయి ఏం అర్థం కావట్లేదా నీకు? ఇష్టం వచ్చినట్టు పని చేసి కస్టమర్ యొక్క ప్రైవసీ బ్రేక్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు తెలుసా నీకు ఏం చేస్తున్నావు? ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నావు తెలుసా నీకు? అదే అంత పెద్ద క్రైమ్ చేస్తున్నావు, నీకు గెలవట్లేదు. చిన్నగా సెటిల్మెంట్ మా ఏ బ్యాంకు కనుక్కొని సెటిల్మెంట్ అమౌంట్ చెప్పు. సెటిల్మెంట్ అమౌంట్ మాట్లాడకుండా వాడికి వీడికి కాల్ చేస్తున్నావు. అంత అవసరమా నీకు ఎక్స్ట్రాలు? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడక అర్థం అవుతుందా? నేను ఎక్స్ట్రాలు ఏం మాట్లాడట్లేదు. నువ్వు చేసేది ఇలాంటి పనులు. దూరేది ఏదో అంటారు చూడు, అట్లుంది నీ పని. మళ్ళీ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంట. హలో చెప్పండి. కనుకో సెటిల్మెంట్ అమౌంట్ చెప్పు. సెటిల్మెంట్ చేద్దాం. ప్రాపర్ పద్ధతి లేదు, ఏం లేదు నీకు. పద్ధతి లేదా సార్? ఏమంటే ఎగురుతున్నావు ఫోన్ లో. మీకుందా అండి పద్ధతి? నాకుంది కాబట్టి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నా. పద్ధతి లేకపోతే నువ్వు ఏ విధంగా ఇంకో డైలాగ్ కొట్టేవని అట్లా. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు బ్యాంక్ నేమ్ చెప్పకుండా రికవరీ చేస్తారు. ఏ బ్యాంక్ చెప్పండి మేడం పేమెంట్ చేస్తా అంటే అన్ని బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నా, అన్ని బ్యాంకులు పేమెంట్ చేయండి అని చెప్తుంది. ఈ విధంగా బ్యాంక్ పేరు ఎందుకు చెప్పారంటే వీళ్ళు కస్టమర్ కంప్లైంట్ ఇస్తాడు కదా, సో కాబట్టి కంప్లైంట్ ఇవ్వకుండా బ్యాంక్ పేరు చెప్పకుండా ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తాడు. అంటే ఇండైరెక్ట్గా కస్టమర్కి ప్రెజర్ బిల్డప్ చేసి పేమెంట్ చేయించుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క థాట్. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.